రీసెంట్‌గా ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. దీంట్లో నేను మీకు డెమో చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటది. చూడండి చాలా బాగుంటది. ట్రై చేయండి మర్చిపోకుండా. గర్ల్స్ అయినా అంటే మెన్ అయినా, వుమెన్ అయినా ట్రై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. వస్తే ముద్దు ఇస్తా మరొందడు నీ మాటలో తెలియదు చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇందులో ఏందంటే నేను మీకు ఒకసారి రీల్ చూపిస్తా. మీకు ఒక ఐడియా ఉంటది. ఇక్కడ చూడండి ఇవి మొత్తం అలాగే ఉన్నాయి. చాలా ఈజీగా ఉంటది ఇది చేసుకోవడం. వీలుంటే స్టార్టింగ్‌లో ఒక 2 సెకండ్ మీరు వీడియో క్లిప్ యాడ్ చేయండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోసే ట్రెండింగ్‌లో ఉంది. కానీ మనం మొత్తం ఫోటోస్‌తోటైనా ట్రై చేద్దాం. స్టార్టింగ్‌లో ఒక వీడియో చిన్న క్లిప్ యాడ్ చేసి తర్వాత ఆహ్, వేరేలాగైతే ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటది. మీరు ఇంప్రెస్ అయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను మీకు ప్రాంప్ట్ కూడా ఇస్తాను. ఆ ప్రాంప్ట్ ఎందుకంటే అది మీరు ఫస్ట్ నార్మల్‌గా కూర్చున్న ఫోటో మీరు కూర్చున్న వీడియో క్లిప్ యాడ్ చేసి తర్వాత మనకైతే ఒక ట్రాన్స్పరెంట్ లాగా చాలా అట్రాక్టివ్‌గా ఉండనీకే అలాంటివి ట్రై చేయండి. చాలా బాగుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను మీకు ఒక నార్మల్ వీడియో ఒకటి చూపిస్తాను. చూడండి. దీనికి సౌండ్ మ్యూట్లో పెడతా. ఇది ఒక నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన వీడియో. ఓకే. ఈ వీడియో అయితే నార్మల్‌గా స్టార్టింగ్‌లో కూర్చున్న వీడియో ఉంటది. దాని తర్వాత ఇలాగైతే ఇదే కాదు ప్రతి ఒక్క వీడియోస్ ఇవే ఇలాగే ఉన్నాయి. చూడండి. మాక్సిమం ఇలాగే వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్ ఇది. మీరు వీలుంటే వీడియో యూజ్ చేయండి. లేకపోతే ఫోటో. ఫస్ట్ అయితే నేను ఫోటో జనరేట్ చేసుకున్నాను నేను. ఆ షూట్ ఫోటో టైప్‌లో. ఇక్కడ చూడండి ఇలాంటి నేను మెన్‌కైనా, వుమెన్‌కైనా ఒక ప్రాంప్ట్ ఇస్తాను. అందులో మీరు ఆ ప్రాంప్ట్ మీరు మెయిన్‌కి చేస్తుంటే ఇక్కడ వుమెన్ ప్లేస్‌లో మెయిన్ అయితే పెట్టుకోండి. అండ్ వుమెన్‌ది ఉంటే వుమెన్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఫోటో అయితే జనరేట్ అయిపోతది. మీ నార్మల్ ఫోటో ఒకటి అప్లోడ్ చేసి ఇలాంటి వీడియో అయితే మీరైతే ఈజీగా అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏందంటే నేను డిస్క్రిప్షన్‌లో ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం. ఇది నేను చెప్తాను. ఫస్ట్ అయితే ట్రై చేయండి. మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో ఉంటది. లేకపోతే అండ్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్‌లో ప్రాబ్లమ్ ఉంటే నేను వీడియో ఇస్తాను. కిందనే ఇస్తాను. ఆ వీడియో చూడండి రీసెంట్‌గా చేసిన. లేకపోతే ఎక్స్ఎంఎల్ ఫైల్ యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫాంట్ యూజ్ చేయండి. నేను ఒక 2 డేస్ బ్యాక్ వీడియోలో కూడా ఫాంట్ అదే యూజ్ చేసిన. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఆన్ చేద్దాం. కెమెరా ఇలా పెట్టాను. ఇది నార్మల్‌గా ఇలా ఉంటది. ఒకవేళ మీరు స్టార్టింగ్‌లోనే వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటే మీకు ప్లాన్ ఉంటే దానికి ఒక సొల్యూషన్ చెప్తాను. ఈ స్టార్టింగ్‌లో ఈ కెమెరా ఏదైతే ఉందో రొటేషన్ ఉంటది. ఈ రొటేషన్‌ని ఇక్కడ మూవ్ అండ్ టాస్క్‌లోకి వెళ్ళి రొటేషన్‌లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ రిమూవ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో మీరు ఒక వీడియో క్లిప్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో క్లిప్ ఉంది. నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీరు షూట్ చేసుకున్న వీడియో క్లిప్ అనుకుందాం ఇది. ఇది మనకు ఎంతవరకు కావాలి? ఇంతవరకు కావాలి కాబట్టి ఇంతవరకే పెట్టి అండ్ దీని తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనకు ఆ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా వస్తది. చూడండి వస్తది. ఇక్కడ నుంచి మనకు ఫోటో వస్తది. అండ్ వీడియో ఉంటే వీడియో కూడా పెట్టుకోవచ్చు మీరు. అండ్ లేదు మీరు సింపుల్‌గా మీరు ఫోటోసే ఒకటే ఫోటో పెట్టి ట్రై చేద్దామండి. ఫస్ట్ అయితే మొత్తం బ్యాక్ తీసుకుంటున్నా. ఫస్ట్ లాగా చేసుకుంటున్నా. చేసిన తర్వాత ఆల్రెడీ ఇందులో వీడియో క్లిప్ ఫోటో ఉంటది ఒకటి. ఓకే. ఆ ఫోటోని మాత్రం మీరు ఒకటే ఫోటోని పీఎన్‌జీ చేసుకోవాలి. మీ ఫోటో ఒకటి ఫోటో రూమ్ యాప్‌లో అప్లోడ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తది. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎందుకనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఒక వుమెన్ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే. డౌన్లోడ్ చేసిన ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో నేను ఆ ఫోటో అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తా. రిమూవ్ అయిపోయింది ఫోటో బాగానే ఉంది. ఓకే. ఫోటోని యాడ్ చేద్దామంటే ఫోటో కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ ప్లేస్‌లో నేను ఆ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి ఏదైతే మనం చేసుకున్నామో ఆ ఫోటోని ఇక్కడ పెట్టుకోండి. సారీ పీఎన్‌జీ ఫోటో చేంజ్ చేసిన. పీఎన్‌జీ ఫోటో కాదు. ఒరిజినల్ ఫోటో. ఒక్క నిమిషం. ఇది యాడ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి పీఎన్‌జీ ఫోటో ఇక్కడ ఉంటది. సేమ్ సైజ్‌లో ఉంటది. సైజ్ అనేది కరెక్ట్‌గా 9:16లో ఉంటది. ఈ పీఎన్‌జీ ఫోటోని రీప్లేస్ పెడదాం. మన వీడియో ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి. చాలా సూపర్‌గా అయితే వచ్చింది. ఇంతే. ఈజీగా ఇలా ట్రై చేసుకోవచ్చు. లేదు మీకు సూటు అలాంటివి ఏం నచ్చకపోతే నేను మీకు దీనికి ఒక సొల్యూషన్ చెప్తాను. ఏందంటే చాట్‌జీపీటీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నా నేను. ఓకే. ఇప్పుడు మనకు దీని ఎడిట్‌లోకి వెళ్దాం. మెసేజ్ ఎడిట్‌లోకి వెళ్ళి
ఇక్కడ మనకు మధ్యలో ఇక్కడ చూడండి ఈ ఏదైతే మనకు సూట్ ఉందో బ్లాక్ సూట్ డౌన్ సెట్ సంథింగ్ ఉంది, దీన్ని నేను రిమూవ్ చేస్తున్నా. ఇంతవరకు ఒక్క నిమిషం. ఈ బ్లాక్ సూట్ సంథింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం మీరు రిమూవ్ చేసుకోండి. ఇక్కడ ఉంది సీజ్. ఓకే, నేను సేమ్ డ్రెస్ అని పెట్టాను. సేమ్ డ్రెస్ పెట్టి టీషర్ట్ రిమూవ్ చేసి పెడితే మనకు అదే డ్రెస్లో అంటే శారీ ఉండొచ్చు, సేమ్ అదే ఏదైతే ఉన్నాయో అదే దాంట్లో కూర్చున్న ఫోటో క్రియేట్ అయిపోతుంది. ఇదే ఫోటోని మీరు అదే టైప్లో అలర్ట్ మోషన్లో అయితే ట్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్. మీరు వేరే ఫోటో అయినా అంటే వేరే కలర్తో సూట్ నచ్చితే సూట్ ట్రై చేయండి, ట్రెడిషనల్ డ్రెస్ నచ్చితే అలాంటివి, లేకపోతే వేరే డ్రెస్ అయితే ట్రై చేసుకోవచ్చు. అంతే, దాని తర్వాత మీరైతే ఈజీగా ఫోటో జనరేట్ అవుతుంది, మీరు ట్రై చేసుకోవచ్చు. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ ప్రాజెక్ట్ ఫైల్ కింద ఉంటుంది, ప్రాబ్లం ఉంటే వీడియో కూడా కింద ఉంటుంది, చెక్ చేసుకోండి.